బీజేపీలో అసమ్మతి రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడంతో విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న వేళ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా నడుస్తున్న రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకు ఎవరా నేతలు, ఏంటా కథ? పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీలో అంతర్గత పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ నియామకాలకు విరుద్ధంగా నియామకాలు ఉన్నాయంటూ ఒక వర్గం వారు ఆరోపిస్తే, నియామకాలు సక్రమమే అంటూ మరో వర్గం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేస్తోంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మధ్య పరస్పరం విమర్శలు, బహిరంగ ఆరోపణలతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గుజ్జుల రామకృష్ణారెడ్డి తమ వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీని తాకట్టు పెట్టారని, తమను విమర్శించే నైతిక హక్కు లేదని దుగ్గ్యాల ప్రదీప్ వర్గం నేతలు మండిపడ్డారు. వర్గపోరుకు, అసమ్మతి రాజకీయాలకు గుజ్జుల రామకృష్ణారెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తారని అభివర్ణించడం కలకలం రేపుతోంది. దాదాపు 3 దశాబ్దాలుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీని తన వ్యక్తిగత జేబు సంస్థ మాదిరిగా నడుపుతూ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రదీప్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసినా పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవని, గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, పెద్దపల్లి వ్యాపారులను వేధించడం వంటి అక్రమాలు, దందాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుగ్గ్యాల ప్రదీప్ వర్గంపై గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం కూడా ప్రత్యారోపణలు తీవ్రం చేస్తోంది. జిల్లా అధ్యక్షుని అనుమతి లేకుండా ప్రకటించిన మండల, మున్సిపల్ కమిటీలు చెల్లుబాటు కావు అంటూ మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు. జాతీయ పార్టీ అయిన బీజేపీని తన ఇంట్లో పార్టీలాగా అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ నియంతలా తనకు నచ్చిన వారికి పదవులు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అమ్ముడుపోయి డబ్బులు తీసుకుని పార్టీని భ్రష్టు పట్టించారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని నియోజకవర్గంతో తనకు సంబంధం లేనట్టుగా ముఖం చాటేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించడం ఇంటా బయట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణారెడ్డి, ప్రదీప్ల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరినా పార్టీ అధిష్టానం పట్టించుకుంటున్న దాఖలాలు లేవని వాపోతున్నారు కార్యకర్తలు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రామాల్లో, వీధుల్లో పనిచేస్తున్న కింద స్థాయి కార్యకర్తల వైపు అస్సలు చూడడం లేదని పెదవి విరుస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పటిష్టంగా ఉన్నా ఇద్దరు ముఖ్య నేతల వల్ల పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు చెల్లాచెదరయ్యే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు నేతలు బద్ధశత్రువులా పరస్పరం కత్తులు దూసుకుంటున్న తరుణంలో పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న మరో నేత గొట్టుముక్కల సురేష్ రెడ్డిపై నియోజకవర్గంలోని కార్యకర్తలలో మంచి అభిప్రాయం ఉంది. రాష్ట్ర నాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెబుతున్నారు. గొడవలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ కార్యకర్తలను కలుపుకుని వెళ్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటాను అని హామీ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య కీచులాటలు, బజారున పడి పోట్లాడుకోవడాలకు ఫుల్ స్టాప్ పడాలంటే సురేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ పటిష్టంగా ఉంది. కేంద్రంలో అధికార పార్టీగా కొనసాగుతోంది. నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ నేతల మధ్య వర్గపోరు, వ్యక్తిగత విభేదాలు పార్టీని పీల్చేస్తున్న శక్తుల్లా మారుతున్నాయనే విషయంపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా అన్నది చూడాలి. పార్టీ సిద్ధాంతాలంటే కేవలం ప్రచారం కాదు, చేతల్లో కనిపించాలి, ప్రవర్తనలో వ్యక్తమవ్వాలి. పెద్దపల్లిలో నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే వ్యక్తిగత బలాన్ని కాదు, పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ఠ పెంచేలా ప్రోత్సహించాలి. ఈ దిశలో హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా అంటూ కార్యకర్తలు వేచి చూస్తున్నారు.